హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. నేను మీ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే కోరుతున్నాను. మీరు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళు, అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండవ లిస్ట్ ఏదైతే సెకండ్ విడతకు సంబంధించి విడుదల చేస్తామని చెప్తున్నటువంటి యొక్క రెండవ లిస్ట్ అనేది నిజంగానే మే 1వ తేదీన రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి రీవెరిఫికేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మొదటి విడతకి సంబంధించి అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే జనవరిలో సెలెక్ట్ చేసుకున్నటువంటి అర్హుల యొక్క జాబితాలో భాగంగా కొంతమందికైతే ఈ నెలలోనే ఈ యొక్క చెక్స్ అనేటివి పంపిణీ చేసి బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో వారికి ₹1,00,000 అయితే గవర్నమెంట్ విడుదల చేసిందని చెప్తుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ యొక్క ₹1,00,000 అనేటివి ఈ యొక్క చెక్స్ రూపంలో అయితే పంపిణీ చేసినట్లయితే చూపిస్తున్నారు కదా. ఈ అమౌంట్ అనేది మీకు ఖాతాల్లోకి జమ అయిందా లేదనేది ఒకసారి కామెంట్ అయితే తెలియచేయండి. సో మీరు ఇచ్చే కామెంట్స్ చాలా వాల్యుబుల్ అయితే అవుతాయి. ఇకపోతే మనం అసలు టాపిక్లోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాము. ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ అని చెప్పి గతంలో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ నెల 22వ తేదీ నుంచి అయితే ఈ వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది ఎక్కడా కూడా స్పష్టమైనటువంటి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అయితే కనపడలేదు. నేను ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్స్ అనేటివి చదువుతూనే ఉన్నాను తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఆఫీసర్లు హనుమకొండకు సంబంధించి ఈ యొక్క కలెక్టర్ గారైతే ఆఫీసర్లను ఆదేశించారు రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పని. సో ఇక్కడ హనుమకొండకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ యొక్క పంచాయతీల్లో లేదా మున్సిపల్ వార్డులలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రీసర్వే అయితే చేస్తున్నారా లేదనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందండి, మే 2వ తేదీన గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ వార్డుల్లో అర్హుల యొక్క జాబితాలు అనేటివి విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. సో అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటి వరకు ఇందిరమ్మ కమిటీలతో పాటు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారని, ఇప్పుడు మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లు పరిశీలించాలని చెప్తున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుందన్నమాట క్లోజ్ అయ్యేందుకు. అయితే ఇక్కడ మండల్ లెవెల్ ఆఫీసర్లు వచ్చి మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏమైనా టాపిక్ అనేది మాట్లాడినారా, సో సర్వేకి సంబంధించి మిమ్మల్ని ఏమైనా డాక్యుమెంట్స్ అనేటివి అడిగారా లేదా అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది కనుక జరగకపోయి ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మే 1వ తేదీన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లిస్టు రెండో విడతకు సంబంధించి అయితే విడుదలైతే కాదు, మరి కొన్ని రోజులు వాయిదా అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లింపు అని చెప్తున్నారండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను ప్రతి సోమవారం వారి యొక్క ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే తెలియజేశారు. ఎవరైతే 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ₹1,00,000 ఎవరైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతలో రిలీజ్ అయినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఖాతాల్లోకి జమ అవుతున్నాయని చెప్తున్నారు. దీని మీద కూడా ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దాదాపు 72,000 మందికి అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేటివి మొదటి విడతలు అయితే వచ్చాయన్నమాట. సో వారందరిలో ఎవరైనా సరే ఒక 10 మంది చూసినా కానీ నాకు కామెంట్ చేయండి. సో ఎందుకంటే నేను పిన్ చేస్తాను, మన ఛానల్ని కొంతమంది విజిట్ చేస్తున్నారు, వారందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క డబ్బులు నిజంగానే పడుతున్నాయా లేదనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి, మే నెల మొదటి వారంలోగా నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి అని చెప్తున్నారు. సో 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి అర్హులకు ఇల్లు మంజూరయ్యేలా చూడాలి. అనర్హులకు చోటు కల్పిస్తే ఆ అధికారులే బాధ్యత వహించాల్సి అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. సో అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఏం జరుగుతుందనేది ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయితే క్లారిటీ అయితే లేకుండా పోయింది. సో ఈ వీడియోలో నేను ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నటివి కామెంట్స్. మీరు లైక్ చేయకపోయినా ఒక కామెంట్ అనేది చేయండి. మాకు వెరిఫికేషన్ జరిగింది, సో మాకు వెరిఫికేషన్ జరగలేదు, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫస్ట్ బిల్ పడలేదు, ఇలా కామెంట్స్ అనేటివి పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆన్ రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అనేటివి ర్యాంక్ అయినాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు వివరాలన్నీ కూడా తెలియజేయడం కోసం ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ అయితే చదువుతున్నాను. ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో ఒకటే టాపిక్ నడుస్తుంది, ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే చేయండి, అర్హులను గుర్తించండి. ఈ టాపిక్ తప్ప అసలు ఏం జరుగుతుందనేది క్లారిటీ లేకుండా పోయింది. సో కాబట్టి మీరు ఇచ్చే కామెంటు చాలా వాల్యుబుల్. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ నివాసితిని. సో ఆంధ్రప్రదేశ్లో ఉంటాను నేను.
నాకు తెలంగాణలో ఏం జరుగుతుందనేది క్లారిటీ లేకుండా పోయింది. సో, ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లు చదివి సో, మన తెలంగాణ నుంచి ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు. సో, వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ విధంగా ఒక టెలిగ్రామ్ ఛానెల్ నడుపుకొని ప్రతిరోజు కూడా ఈ యొక్క పథకాలకి సంబంధించి వస్తున్నటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి వీడియోస్ రూపంలో మీకు తీసుకువస్తూ ఉన్నాననమాట. సో, మీరిచ్చే కామెంట్స్ చాలా వాల్యుబుల్ అవుతాయి. వీలైనంత వరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు నేను ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్‌తోనే ముందుకైతే వెళ్తాను. తప్పకుండా మీరు కామెంట్స్ అనేటివి పెట్టండి.